వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్. నేను ప్రతిభ. ముందుగా హెడ్లైన్స్. పోలింగ్ డేటాలోని వ్యత్యాసాలపై ఖర్గే అనుమానాలు, తప్పుపట్టిన ఎన్నికల సంఘం. హైదరాబాద్ లో భారీ వర్షం, రాత్రికి మరింత జోరు వాన పడే అవకాశం. మోదీ సభలో రాజా సింగ్ కు చేదు అనుభవం, స్టేజ్ ఎక్కనియని భద్రతా సిబ్బంది. కూటమి గెలుపు ఖాయమైంది, ప్రజల స్పందన చూస్తే అర్థమవుతోందన్న బాబు. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే పోలింగ్ డేటాలోని వ్యత్యాసాలపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యక్తం చేసిన అనుమానాలు ఎన్నికల ప్రక్రియ చిత్తశుద్ధిని ప్రశ్నించడాన్ని ఎన్నికల సంఘం తప్పుపట్టింది. ఇది ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయతపై జరిపిన దాడిగా పేర్కొంది. ఈ మేరకు ఖర్గేకు ఈసీ శుక్రవారం నాడు లేఖ రాసింది. రాజకీయ పార్టీలు, నేతలు ఒకరినొకరు కమ్యూనికేట్ చేసుకునేందుకు ఉన్న స్వేచ్ఛా హక్కును కమిషన్ పూర్తిగా గౌరవిస్తోంది. అయితే ఎన్నికల ప్రక్రియ పూర్తయి ఫలితాలు వెలువడేంత వరకు ఎన్నికలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపించే పరిణామాలపై చర్య తీసుకోవాల్సిన బాధ్యత ఈసీకి ఉంటుంది అని ఎన్నికల సంఘం పేర్కొంది. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న దశలో ఇండియా బ్లాక్ నేతలను ఉద్దేశించి ఖర్గే లేఖ రాయడం అవాంఛనీయమని స్పష్టం చేసింది. ఇలాంటి ఆరోపణల వల్ల ఓటర్లలో అయోమయం నెలకొని సజావుగా సాగే ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలుగుతుందని తప్పుపట్టారు. హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో రోడ్లపైకి నీరు చేరింది. ప్రయాణికులు వాహనాలు ముందుకు కదలకుండా పడిగాపులు పడ్డారు. చాలా చోట్ల వాహనాలు చాలా స్లోగా కదిలాయి. కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, చింతల్ పరిసర ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. గాలివానకు అక్కడక్కడ చెట్లు, కొమ్మలు విరిగిపడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ వైర్లు తెగిపోయాయి. ఇక భాగ్యనగరంలోని మరికొన్ని ప్రాంతాల్లో దట్టంగా మేఘాలు కమ్ముకున్నాయి. వాతావరణం పూర్తిగా పడింది. ఈ రోజు రాత్రి కూడా వర్షం పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎల్బీ స్టేడియంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. లోక్సభ ఎన్నిక ప్రచారంలో భాగంగా ఇవాళ మోదీ ఎల్బీ స్టేడియానికి చేరారు. ఇక ఆ సభకు రాజా సింగ్ వెళ్లారు. కానీ ఆయన పేరు జాబితాలో లేదని, అందుకే వేదికపైకి అనుమతించలేదని రాజా సింగ్ చెప్పారు. నిర్దేశించిన సమయం కంటే ఆలస్యంగా వచ్చిన కారణంగా అనుమతించలేదని పోలీసులు చెబుతున్నారు. రాజా సింగ్ కు అనుమతి లభించకపోవడంతో ఆయన కార్యకర్తల మధ్యలో కూర్చొని మోదీ సభను వీక్షించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఏలూరులో నిర్వహించిన ప్రజాగలం సభకు హాజరయ్యారు. ప్రజలు భారీగా రోడ్లపైకి తరలి రావడం చూస్తుంటే కూటమి గెలుపును ఎవరు అడ్డుకోలేరన్న విషయం అర్థమవుతోందన్నారు. ప్రజలు ఏ వైపు ఉంటే ఆ వైపే గెలుపు, ప్రజలు తమ వైపే ఉన్నారని, గెలుపు తమదేనని అన్నారు. ఇక ఎన్నికలకు 3 రోజులే ఉంది. చివరి దశకు వచ్చాం. మన భవిష్యత్తును మార్చుకునేందుకు, మన పిల్లల భవిష్యత్తును మార్చుకునేందుకు ఇక 3 రోజులే మిగులుందన్నారు. అందుకే అందరూ సైకిల్ ఎక్కండి, టీడీపీ, జనసేన, బీజేపీ జెండాలు కట్టుకోండి, అక్కడి నుంచి సైకిల్ స్పీడ్ పెంచడం అని చంద్రబాబు పిలుపునిచ్చారు. పెరిగిందా లేదా? పన్నులు పెరిగాయా లేదా? చెత్త మీద కూడా పన్నేసాడా లేదా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమనుకుంటున్నాడు? ఇక్కడే కొంతమంది మందుబాబులు ఉన్నారు, వాళ్ళని చూస్తే నాకు బాధేస్తుంది. ఏం తమ్ముళ్ళు, నేనున్నప్పుడు మద్యం క్వార్టర్ బాటిల్ 60 రూపాయలు, అవునా కాదా అని అడుగుతున్నా. ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? అది 200, అవునా కాదా? ఏమమ్మా మాకేంటి సంబంధం అనుకుంటున్నారు? మీ మగాళ్ళు కూడా తాగేవాళ్ళు ఉంటే మీ ఇల్లు గొల్ల అయిపోయింది. ఒక క్వార్టర్ బాటిల్ వేసుకుంటే కిక్కెక్కదు, రెండో క్వార్టర్ వేసుకుంటే జోబీ ఖాళీ అయిపోతుంది, కడుపులో ఆరాటం వస్తుంది. అవునా కాదా తమ్ముళ్ళు? మిమ్మల్ని అడుగుతున్నా. మీ ప్రాణాలు తీసే జలగా ఈ సైకో అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే హామీ ఇస్తున్నా, ఈ జే బ్రాండ్ పోయి ఈ జలగ రక్తం తాగడం
ఆపతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఖమ్మం జిల్లా సత్తుపల్లి శివారులోని వేశ్యకాంతల చెరువులో అక్రమంగా మట్టి తవ్వకాలపై ఆయకట్టు రైతులు ఆందోళన చేశారు. ప్రొక్లైనర్లతో మట్టి తవ్వి ట్రాక్టర్ల ద్వారా తరలిస్తుండగా విషయం తెలుసుకున్న ఆయకట్టు రైతులు, కౌలు రైతులు మట్టి తవ్వకాలను అడ్డుకున్నారు. చెరువులో 10 అడుగుల మేర గొంతలు పెట్టి మరీ మట్టిని అమ్ముకొని సొమ్ములు చేసుకుంటున్నారని ఆరోపించారు. అనుమతులు తీసుకుని మొత్తం లోతులో మట్టిని తవ్వి పొలాలకు వాడుకుంటే ఇబ్బంది లేదని, కానీ వెంచర్లకు మట్టిని అమ్ముకుంటున్నారని మట్టి మాఫియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు చెరువు వద్దకు చేరుకుని ప్రొక్లైనర్లను స్వాధీనం చేసుకుని స్టేషన్ కు తరలించారు. మట్టి మాఫియాకు సంబంధించిన వ్యక్తి విపరీతంగా మట్టి తోలుతూ వెంచర్లకే మెరక తోలుకుంటూ విపరీతమైన డబ్బు సంపాదించాడు. గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అండదండలతో చెలరేగిపోయిండు. ఇవాళ కూడా మేము వద్దని చెప్తున్నా కూడా వినుకోకుండా ఎవడేం చేస్తున్నా అన్నీ ఏం చేస్తా అని చెప్పేసి వారం క్రితం పర్మిషన్ లేకుండా మట్టి తోలిండు. అక్కడ ఎన్టీఆర్ కెనాల్కి ఆనుకొని కండెం లోతు పెట్టారు. కండెం లోతు మరి రేపు వరద ప్రభావం ఎక్కువ ఉన్నప్పుడు ఎన్టీఆర్ కెనాల్ కట్ట తెగిపోవచ్చు. అంటే ఇతర స్వార్థం కోసం, ఇతర డబ్బుల కోసం చెరువును నాశనం చేస్తుండు. ఈ చెరువులో మా భూమి 30 ఎకరాలు పోయింది. 30 ఎకరాల భూమి స్వచ్ఛందంగా చెరువులో ఇచ్చాం. ఈ చెరువును కాపాడుకునేది మేము ఆయకట్టు రైతులు. ఏపీలో దళిత సంఘాలు ఒక జేఏసీగా ఏర్పడి జగన్ను సీఎం చేసుకోవడానికి నిశ్చయించినట్లు మాలల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గెత్తం విజయ్ కుమార్ తెలిపారు. గత 5 ఏళ్లలో ఎస్సీల కోసం జగన్ అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చారన్నారు. జగనన్న ప్రభుత్వంలో స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం ద్వారా ఎస్సీ ఎస్టీ పేద పిల్లలు మంచిగా చదువుకుంటున్నారన్నారు. చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ఒక్క సంక్షేమ పథకం కూడా లేదన్నారు. జగన్ 5 ఏళ్ల పాలనలో దేశం అగ్రగామిగా నిలిచిందన్నారు. జై భీములు. నా పేరు కనమాల నాగకుమార్, దళిత పారిశ్రామికవేత్తల ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిని. రాబో 2024 సార్వత్రిక ఎన్నికలు విశ్వసనీయత నమ్మక ద్రోహం మధ్య జరుగుతున్నాయి. మరి మాట ఇచ్చారంటే మాట నిలుపుకునే విశ్వసనీయత గల జగన్మోహన్ రెడ్డి గారు, నమ్మక ద్రోహానికి పేటెంట్ హక్కు కలిగిన చంద్రబాబు నాయుడికి జరుగుతున్న ఎన్నికలు. ఇప్పటికే అనేక సందర్భాల్లో 14 సంవత్సరాల పరిపాలనలో దళితుల మధ్య చిచ్చు పెట్టిన నాయకుడు చంద్రబాబు నాయుడు. అన్నదమ్ముల సత్సంబంధాలు గల దళితుల్లో చిచ్చు పెట్టి కుల చిచ్చును రేపిన చంద్రబాబు నాయుడు గారు ఈ ఎన్నికల్లో తన విశ్వరూపం ప్రదర్శిస్తూ కేవలం కులాల మధ్య ఆధిపత్య కులాలు మరి ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ పెత్తనం చేస్తాకి ఆధిపత్య కులాలందరినీ తెచ్చిచ్చి ఎన్నికల్లో పోటీ చేపిస్తున్నారు. కేవలం ధన ప్రవాహంతో పోటీ చేస్తున్నారు. మరి ఉదాహరణకి మరి గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం నుండి వచ్చిన పెంబసాని అనే వ్యక్తి 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి మరి ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో అందరికీ ఖర్చు పెడతాం. అలాగే మరి మహబూబాబాద్ బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి మాలోతు కవితను గెలిపించాలని కోరుతూ బూర్గంపాడు మండల జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వ్యవసాయ రంగాన్ని కేసీఆర్ అగ్రభాగాన నిలిపారని, తెలంగాణ బీఆర్ఎస్ రక్షణ కవచమని, అభివృద్ధి అంటే బీఆర్ఎస్ దేనని ఆమె అన్నారు. తెలంగాణ బాగుండాలంటే కారు గుర్తుకే ఓటు వేయాలని ఆమె పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో మహబూబాబాద్ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి మాలోతు కవిత పట్టణంలో భారీ రోడ్ షో నిర్వహించారు. పట్టణంలోని గోవింద్ సెంటర్ నుంచి జగదాంబ సెంటర్ వరకు బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు భారీ ర్యాలీలో పాల్గొన్నారు. ముస్లింలకు షాదీఖానా, ఇల్లందుకు బస్ డిపో, ఇమాములకు జీతాలు ఇచ్చి ముస్లింలకు కేసీఆర్ ప్రభుత్వం ఆదుకుందని మాలోతు కవిత అన్నారు. పిలిచితే పలికే అభ్యర్థిని, మీ ఇంటి అభ్యర్థిని, మీ తోబుట్టు లాంటి దాన్ని, ఎప్పుడు ఏ ఇబ్బంది అయినా ఏ ఆటంకమైనా అక్క అని పిలిస్తే నేను పలికే వ్యక్తిని. కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థి కానీ బీజేపీ పార్టీ అభ్యర్థి కానీ ఎలక్షన్ల ముందు ఎట్లయితే మనగా ఎలక్షన్ల ముందు వస్తారో, ఎలక్షన్లు అయిపోయినాక ఓడిపోయినాక మళ్ళా పట్టా ఉండకుండా ప్రజా సంబంధాలు లేకుండా ఉండే అభ్యర్థులు నిల్చున్నారు. కరోనా టైంలో కనీసం కనుసన్నల్లో కూడా కనపడిన వ్యక్తులు ఈ కాంగ్రెస్ అభ్యర్థులు, బీజేపీ అభ్యర్థులు, మిగతా అభ్యర్థులు. నేనైనా హరిప్రియమైన ఆడపిల్లలమైనా
ఇవాళ గుత్తికోయల గూడాలకు కావచ్చు, ఏజెన్సీ ప్రాంతాలకు కావచ్చు, ఎక్కడైనా కూడా వెళ్ళి మేమున్నాము, మీ సైతం మీ వెంటే ఉన్నామని ధైర్యం చెప్పి కూడా ఇవాళ ప్రజాక్షేత్రంలో ఉన్న వ్యక్తులము మేము. నేను మీ అందరి ఈ ఇల్లందు కోడలిగా, మీ ఆడబిడ్డగా మీ అందరికి మనస్ఫూర్తి విజ్ఞప్తి చేస్తున్న, చేతులు జోడించి. ఇక్కడ ఇల్లందులో మున్సిపాలిటీ పూర్తి స్థాయిగా అభివృద్ధి అయిందంటే అది కేటీఆర్ గారు, కేసీఆర్ గారి నాయకత్వంలో అయింది. హరిప్రియ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. ఇవాళ ఎన్నో ఏళ్ళ నుంచి చిరకాల వాంఛ అయిన బస్ డిపో అయింది ఇక్కడ మనకు. ఏదైతే ఇక్కడ మున్సిపాలిటీ ప్రత్యేకంగా మా ముస్లిం సంబంధించిన సోదరులు కుటుంబాలు చాలా ఉన్నాయి. వాళ్ళకి ఇమాం చాలా అక్కలు కనబడతా ఉన్నారు మా ముందే. వాళ్ళకైతే ఇమాంలకు అందరికి జీతాలు ఇచ్చింది కేసీఆర్ గారు. వాళ్ళ ముస్లింలకు అందరికి గౌరవించుకొని వాళ్ళ డిప్యూటీ సీఎం కూడా అలీ గారికి ఇచ్చింది వాళ్ళ కేసీఆర్ గారు. అంతేకాకుండా మసీదులకు కూడా స్థలాలు షాదీఖానాకి ఇవ్వడం జరిగింది కేసీఆర్ గారే. వాళ్ళ మసీదులకు స్థలాలు కేటాయించింది కేసీఆర్ గారే. కాబట్టి మా అందరితో పాటు మా ముస్లిం మైనారిటీ సోదరులు పూర్తి స్థాయిగా కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో మీ ఆడబిడ్డ అయినా నా కారు గుర్తుకి పూర్తి స్థాయిగా మీరు మద్దతు ఇచ్చి రేపు 13వ తారీఖు ఓట్లు వేయాలని ప్రత్యేకంగా కోరుకుంటా ఉన్నా. ఈ ఇళ్లలో ప్రత్యేకంగా అయితే పోడు భూముల సమస్య విపరీతంగా ఉండే. కేసీఆర్ సార్కి ఎన్నో సందర్భాలు మేము కనుక వెళ్ళి, అయ్యా మీరు ఎట్లయినా సరే తప్పకుండా పోడు భూములు ఇవ్వండి, ఇక్కడ ఉన్న ఏజెన్సీ ప్రాంతాల బిడ్డలందరూ కూడా వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు, పోడు భూములతో పాటుగా వాళ్ళకు ఇతర రైతులకు ఎట్లయితే రైతు బంధు ఇస్తున్నామో అదే మాదిరిగా రైతులకు రైతు బంధు ఇవ్వండి. ఈ నెల 13న జరిగే లోక్సభ ఎన్నికలపై ములుగు ఎస్పీ ఇతర పోలీసులతో జూమ్ కాల్లో సమీక్షించారు. ఎన్నికల నియమావళిని అనుసరించి ఓటింగ్ జరిగే రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. జిల్లా ఎస్పీ శబరీష్ జిల్లాలో గల ప్రతి ఒక్క పోలీస్ అధికారి సిబ్బందిచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశాన్ని నిర్వహించి తగు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఎస్పీ పోలీస్ స్టేషన్ల వారీగా స్టేషన్ హౌస్ అధికారి వారి సిబ్బందిచే ఎన్నికల జరుగు రోజు పాటించవలసిన నియమాలు, జాగ్రత్తలపై నేరుగా అడిగి తెలుసుకొని తగు సూచనలు అందించారు. మీ జ్యూరిస్డిక్షన్ లో ఏదైనా కంప్లైంట్ వచ్చింది అంటే అక్కడ అటెండ్ చేయాల్సిన బాధ్యత మీదే ఉంటుంది. కంటిన్యూస్లీ యూ షుడ్ కీప్ మూవింగ్ అరౌండ్. పిఎస్ఓస్ కానీ పీపుల్ విత్ ఆర్మ్స్, అంటే క్యాండిడేట్ కొంతమంది క్యాండిడేట్ కి ఎవరైనా సెక్యూరిటీ ఇచ్చారంటే ఎవరిని కూడా 100 మీటర్స్ లోపల ఏ గన్ని కూడా వెపన్ అలౌ చేయడానికి వీలు లేదు. ఓకే, ఈవీఎంస్ అంతా ప్రాపర్ గా పోలింగ్ లొకేషన్స్ కి తీసుకెళ్ళాలి. ఇక్కడ ఇంకొక పాయింట్ మీరు రూట్ మొబైల్ వాళ్ళు గుర్తు పెట్టుకోవాల్సింది, ఎట్టి పరిస్థితుల్లో కన్స్టెంట్ రూట్ ని డీవియేషన్ చేసుకోవద్దు. వాళ్ళకి ఒక పోలింగ్ లొకేషన్ కి ఏ రూట్ లో వెళ్ళాలనేది ఫిక్స్ అయి ఉంటది, అదే రూట్ లోనే వెళ్ళాలి. ఆ రోజు మీ జ్యూరిస్డిక్షన్ లో ఏదైనా కంప్లైంట్ వచ్చింది అంటే అక్కడ అటెండ్ చేయాల్సిన బాధ్యత మీదే ఉంటది. కంటిన్యూస్లీ యూ షుడ్ కీప్ మూవింగ్ అరౌండ్. పిఎస్ఓస్ కానీ పీపుల్ విత్ ఆర్మ్స్, అంటే క్యాండిడేట్ కొంతమంది క్యాండిడేట్ కి ఎవరైనా సెక్యూరిటీ ఇచ్చారంటే ఎవరిని కూడా 100 మీటర్స్ లోపల ఏ గన్ని కూడా వెపన్ అలౌ చేయడానికి వీలు లేదు. ఓకే, ఈవీఎంస్ అంతా ప్రాపర్ గా పోలింగ్ లొకేషన్స్ కి తీసుకెళ్ళాలి. ఇక్కడ ఇంకొక పాయింట్ మీరు రూట్ మొబైల్ వాళ్ళు గుర్తు పెట్టుకోవాల్సింది, ఎట్టి పరిస్థితుల్లో కన్స్టెంట్ రూట్ ని డీవియేషన్ చేసుకోవద్దు. వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు 70,000 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లుగా తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్ది శ్రీనివాసరెడ్డి అన్నారు. కేసీఆర్ జాతీయ పార్టీ అని బీఆర్ఎస్ పార్టీని పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించే ఆలోచనలు చేశారన్నారు. 10 ఏళ్లలో రాష్ట్రం మొత్తం అప్పుల కుప్పగా చేసిన ఘనత బీఆర్ఎస్ దేనని ఆరోపించారు. అందుకే ప్రజలు ఓట్ల రూపంలో సమాధానం చెప్పారన్నారు. బీజేపీకి బీఆర్ఎస్ బి టీం అని అన్నారు. ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి పోటీ చేస్తున్న రామసాయం రఘురాం రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ రోజు ఏంటంటే ముఖ్యంగా మన కాంగ్రెస్ పార్టీ నుంచి ఖమ్మం పార్లమెంట్ లో మరి రఘురాం రెడ్డి గారిని మనం భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. మరి కాంగ్రెస్ పార్టీ మరి అందరూ కూడా రైతులకు కూడా రైతు భరోసా కింద ఇప్పటికి దాదాపు 97% మందికి కూడా మరి రైతు భరోసా కింద ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపుగా 68,99,000 మంది రైతులు ఉంటే ఇప్పటికి దాదాపుగా 66 లక్షల మంది కూడా మరి రైతు భరోసా అందింది. మరి దీంట్లో ఇంకా కొంతమంది ఉన్నారు. ఆ కొంతమందిని కూడా మరి 8 ఎకరాల వరకు వచ్చింది. వాళ్ళకు కూడా మరి 13వ తారీఖు ఎన్నికలు అయిపోయిన తర్వాత మరి మిగతా వాళ్ళకు కూడా వేయడం జరుగుతుందని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. వాళ్ళకు కూడా వేసే వాళ్ళమే మనం గమనించాం. మొన్న బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎట్లా పుల్లలు పెట్టారో కూడా మనం చాలా స్పష్టంగా చూసాం కూడా టీవీలలో. వాళ్ళే కావాలని ఒక అభ్యర్థితో వెళ్ళి ఆ వేణుగోపాల్ ఒక పిల్లగాడితో వెళ్ళి మరి ఎలక్షన్ కమిషన్ దగ్గర మరి వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చి ఇలా రైతులకు డబ్బులు పడే వాటిని నోటికడెత్త కొట్టిన చరిత్ర మరి వాళ్ళ బీఆర్ఎస్ బీజేపీ వారిదని నేను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను.
ఇలా కాంగ్రెస్ పార్టీ మరి ఇలా అధికారంలోకి వచ్చి దాదాపు 150 రోజులు దాటింది. మరి 150 రోజులలో కూడా మనం 6 గ్యారంటీలు మనం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి 6 గ్యారంటీ స్కీములు కూడా అమలు చేయడానికి ముందుకొచ్చింది. మరి స్థూలంగా 6 గ్యారంటీలు అయినా కూడా సూక్ష్మంగా చూసుకున్నప్పుడు 13 గ్యారంటీలు. మరి ఈ 6 గ్యారంటీలు దాదాపు ఇప్పటికి కూడా ఒక 5 గ్యారంటీలు అమలైనాయి. అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము, 500 రూపాయల ఫ్రీ గ్యాస్ సిలిండరు, 200 యూనిట్ల పవర్, అదేవిధంగా ఇల్లు లేని వాళ్ళకు కూడా మరి ఒక్కొక్క నియోజకవర్గానికి ప్రాథమికంగా 3,500 ఇళ్ల చొప్పున ఇవ్వడం అనేది, అదేవిధంగా ఇట్లా రకరకాలుగా భీమవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే ధ్యేయంగా పని చేస్తున్నానని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు. తాను ఎమ్మెల్యే పదవిని ఒక బాధ్యతగా తీసుకొని పనిచేశానని, నిత్యం ప్రజలకు అందుబాటులోనే ఉన్నానని వెల్లడించారు. కరోనాలో సైతం కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి అవసరమైన సేవలను అందించడం జరిగిందన్నారు. కాబట్టి ప్రజలు ఈ నెల 13న జరిగే ఎన్నికలలో ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా గూడూరి ఉమాబాలను అఖండ మెజారిటీతో గెలిపించాలన్నారు. తద్వారా భీమవరం నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేసుకునే అవకాశం కల్పించాలని ఆయన కోరారు. సీఎం గారు శ్రీకాంత్ రెడ్డి తోటి నాకు గౌరవించారు. నిన్ను క్యాబినెట్ లోకి తీసుకుంటారు, నరసాపురం జిల్లా కేంద్రంగా పెడతారు, ఒకసారి రామని సీఎం గారిని కలవమని చెప్పారు. అప్పుడు ఒకటే చెప్పారు, మంత్రి పదవి సంగతి దేవుడికి జిల్లా కేంద్రం భీమవరం ఉంటే కనుక ఎమ్మెల్యే పదవి కూడా చెప్తున్నా. అంటే మన భీమవరం అంటే ఒక పదవి కోసం ఎంతమంది పోగలాడతారో, ఎంత పదవి అంటే చాలా మందికి ఉంటుంది. అక్కడ మన అసోసియేషన్ లో ఉందనుకో, మన అసోసియేషన్ లో మాకు రాలేదు, మాకు ఇవ్వలేదని చెప్పాలనుకుని కూడా జరిగి ఉంటాయి. అవునా? పదవి అంటే అంత పిచ్చి ఉంటుంది జనాలకి. అసలు మంత్రి అవడం అంటే అది అదృష్టం ఉండాలి. ఒకసారి మంత్రి అయితే చాలా ప్రోటోకాల్ వేరేగా ఉంటుంది. నాకు అటువంటి మంత్రి పదవి కన్నా కూడా మనకి జిల్లా కేంద్రమే కావాలి అని, మన భీమవరం శాశ్వతంగా ఉండేదని చెప్పి మంత్రి పదవిని త్యాగం చేశానని పెద్ద మాట మాట్లాడి, కానీ నాకు జిల్లా కేంద్రం సాధించుకున్నానని చెప్పగలను. అలాగే భీమవరం అభివృద్ధి కోసం మీరు ఏదైతే ఒక బండి పాడైపోతే దాన్ని రిపేర్ చేసి రన్నింగ్ లో పెడతారో, అభివృద్ధి ఆగిపోయి అభివృద్ధి చెయ్యకుండా పదవి అంటే పేపర్ చదవడం, ఎవరన్నా అయితే పేపర్ చదువుతూ కూర్చోవడం కాదు. వచ్చిన వాళ్ళు కూర్చోబెట్టి ఆ సమస్య ఏంటో మాట్లాడి వెంటనే వాళ్ళ సమస్యలు పరిష్కరించి, ఆ ప్రాంతానికి మంచినీటి సమస్య అవ్వచ్చు, రోడ్డు సమస్య అవ్వచ్చు, లేదా పర్సనల్ సమస్య అవ్వచ్చు, ఏదైనా కూడా మనం వ్యక్తిగతంగా మన సమస్యగా భావించి తీసుకుని పరిస్థితి నిరంతరం కూడా పనిచేసే వ్యక్తిగా భీమవరం నియోజకవర్గానికి అలాగే ఒక కార్మికుడిలాగా, ఒక తాపీ లాగా అభివృద్ధి కోసం పనిచేస్తాను నన్ను నా విషయంలో. జగన్ను ఓడించిన తర్వాతే తన పుట్టినరోజు జరుపుకుంటానని రఘురామకృష్ణరాజు అన్నారు. ఉండి నియోజకవర్గంలో ఆకివీడి ప్రచారంలో జగన్పై రఘురామకృష్ణరాజు విమర్శలు చేశారు. జగన్ ఓ సైకో అంటూ ఆరోపించారు. కూటమి అధికారంలోకి వస్తుందని, వైసీపీ నుంచి అనేక మంది టీడీపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. నా సొంత ఊరు ఐబీవరం. ఈరోజు నా స్వగ్రామంలో అంటే మున్సిపాలిటీ అయింది. నా స్వగ్రామంలో నేను తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు మీరు చూపిన ఆదరాభిమానాలు నాకు అప్పుడే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఈరోజు కార్తీక్ నాయకత్వంలో సుమారు 60 మంది యువకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలి తెలుగుదేశం పార్టీలో చేరటం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. గత 4-5 రోజులుగా రేపు 15వ తారీఖు మొత్తం అంతా ప్యాక్ చేసుకుని యూరోప్ వెళ్ళిపోయి ఇంకా వెనక్కి రాలి జగన్మోహన్ రెడ్డి. అదే సంగతి వారి చెల్లెలు షర్మిల గారే చెప్పారు. ఆయనలో ఓటమి భయం స్పష్టంగా కనబడుతోంది. ఎందుకంటే గత 4-5 రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఖాళీ అయిపోతుంది. చాలా మందికి ఇతని నిజ స్వరూపం, మన ఆస్తుల్ని ఎలా దోచుకోవాలనుకుంటున్నాడు, ఆస్తిని ప్రభుత్వం పేరు మీదకి మార్చి ఎలా తనఖా పెట్టాలనుకుంటున్నాడు, ఈ నిజాలన్నీ కూడా ప్రజలకు తెలిసిన తర్వాత
జనం చేత్కరించుకుంటున్నారు అతన్ని. ఇప్పుడు అది అబద్ధం అని చెప్పలేడు, ఎందుకంటే అది పచ్చి నిజం కనుక. అయినా కేసులు పెట్టారు చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద. ఈ భూ హక్కు చట్టం, భూమిలో హక్కు చట్టం అని చెప్పి వాళ్ళిద్దరూ చెప్తే వాళ్ళని భయపెడతానికి కూడా కేసులు పెట్టడం జరిగింది. కానీ ఆ స్కీమ్ వెనకాల ఉన్న స్కాము ప్రతి ఒక్క ఆంధ్ర పౌరుడికి స్పష్టంగా అర్థమైన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా పట్టు వదిలేశారు. మన పరాజయం తథ్యం అని చెప్పి వాళ్ళకి అర్థమైంది, వాళ్ళు కూడా పట్టు వదిలేశారు. క్లుప్తంగా అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని మనం ఎందుకు ఓడించాలి, ఇది జగన్మోహన్ రెడ్డిని. పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి ఇంకా 4 రోజుల సమయమే ఉండడంతో రాజకీయ పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. సూర్యాపేటలోని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో హిందూ జనాభా 7% తగ్గి ముస్లిం జనాభా 43% పెరిగిందని అన్నారు. భారత్ ఇస్లాం కంట్రీగా మారే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. మోదీ 3వ సారి ప్రధాని అయ్యాక ముస్లిం జనసంఖ్య పెరుగుదలపై ప్రత్యేక చట్టం తెస్తామని ఉద్ఘాటించారు. మజ్లీస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. కవ్వింపు చర్యలకు పాల్పడితే తమ సత్తా ఏంటో చూపిస్తామని మందలించారు. మోదీ 3వ సారి ప్రధాని కావడం ఖాయమని రాజాసింగ్ ధీమా వ్యక్తం చేశారు. మనీష్ శంకర్ అయ్యర్ కాంగ్రెస్ పార్టీలో విలువలేని ఒక లీడర్. ఆయన ఏమంటుండంటే పాకిస్తాన్ నుంచి సంబంధాలు బాగా పెట్టుకోవాలి, ఆయన దగ్గర అటం బాంబ్ ఉందని మనీష్ శంకర్ అయ్యర్ చెప్తుండ్రు. అదే కాంగ్రెస్ లీడర్లకి మనీష్ శంకర్ అయ్యర్కి చెప్తున్నా, భారతదేశం ఇది కొత్త భారతదేశం, ఇది కాంగ్రెస్ సమయం భారతదేశం కాదు. కాంగ్రెస్ సమయంలో మీరు పాకిస్తాన్ నుంచి బాంబ్ దాడి జరిగితే మీరు లవ్ లెటర్ రాసేది పాకిస్తాన్కి. కానీ ఇప్పుడు ఎవరైనా బాంబులు పాకిస్తాన్ నుంచి పేలిస్తే ఇక్కడ నుంచి మిసైల్ వెళ్తుంది, సర్జికల్ స్ట్రైక్, ఎయిర్ స్ట్రైక్ అవుతుంది. ఇది కొత్త మోదీ భారత్. అది ఇప్పుడు మీరు అంటున్నారు పాకిస్తాన్తో సంబంధం పెట్టుకోవాలి. అసలు టెర్రరిజం పెంచేది పాకిస్తాన్. అట్లాంటి పాకిస్తాన్ నుంచి ఎందుకు సంబంధం పెట్టుకోవాలి? ఇవాళ భారతదేశం బలంని చూసి పాకిస్తాన్ ఇవాళ భయపడుతుంది. భిక్షం అడిగే పరిస్థితి పాకిస్తాన్ దగ్గర ఉంది. కాంగ్రెస్ వాళ్ళు పాకిస్తాన్ పైన ఎంత ప్రేమ ఉంది ఈ మనీష్ శంకర్ అయ్యర్ స్టేట్మెంట్ చూసి మనం అర్థం చేసుకోవచ్చు. అందుకోసం మన భారతదేశానికి కాంగ్రెస్ రాజ్యం వస్తే మళ్ళా పాకిస్తాన్ వాళ్ళే మన పైన రాజ్యం చేస్తారు. అందుకోసం ప్రజల్లారా యాద పెట్టుకోండి, మన దేశం బాగుండాలంటే ఇంకొక అతి త్వరలోనే ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడబోతోందని టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం లంకల గన్నవరం గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి తిరుగుతూ గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా పలు చోట్ల మహిళలు గిడ్డి సత్యనారాయణకు మంగళహారతులు పట్టారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి, యువత రైతుల సంక్షేమం, మహిళల భద్రతే భారత చైతన్య యువజన పార్టీ ధ్యేయమని కాకినాడ లోక్సభ ఎంపీ అభ్యర్థి డాక్టర్ అనూష యాదవ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో జిన్నింపేట, సిరిపురం, ఏలూరు పలు గ్రామాల్లో ప్రజల వద్దకు వెళ్లి చెరకు గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరారు. చిన్న వయసులోనే పార్టీ గుర్తించి చక్కని అవకాశం కనిపించిన బీసీ యువజన పార్టీ తరపున ఎంపీగా రాష్ట్ర అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ బాధ్యత ఇచ్చారని, తనను ఎంపీగా గెలిపిస్తే సమస్యలపై దృష్టి సారించి పరిష్కార దిశగా అడుగులేస్తానని చెప్పారు. నా పేరు అనూష యాదవ్. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను అన్నిటినీ దృష్టిలో ఉంచుకుని ఈ యొక్క రాష్ట్రంలో ఒక కొత్త మార్పు రావాలని, బడుగు బలహీన వర్గాల జీవితాల పట్ల మంచి మార్పు తీసుకురావాలని, అణగారిన వర్గాలకు దిక్సూచిలా మారాలని ఆలోచించిన తరుణంలో బోడే రామచంద్ర యాదవ్ గారు బీసీ యువజన పార్టీని తృతీయ ప్రత్యామ్నాయంగా ఏర్పరిచి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరగబో ఎన్నికల్లో దూసుకుపోతుంది బీసీవై పార్టీ. ఇలాంటి తరుణంలో కాకినాడ జిల్లాలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కాకినాడ జనులంతా కూడా
అలాగే రాష్ట్రంలో ప్రజలందరూ కూడా బీసీవై పార్టీని ఆదరిస్తారని, బీసీవై పార్టీ అభ్యర్థులను మీ యొక్క అమూల్యమైన ఓటును చెరుకు రైతు గుర్తుపై వేసి బీసీవై పార్టీ అభ్యర్థులను గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బోడే రామచంద్ర యాదవ్ గారు ఒక విజన్ ఉన్న నాయకుడండి. ఆయన ఎంతో ఆలోచనతో సుదీర్ఘ ఆలోచన చేసి ప్రజలకు మంచి చేయాలనే నిర్ణయంతో ఈరోజు రాష్ట్ర ప్రజల ముందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గ కేంద్రమైన మనుగురులో బీజేపీ అభ్యర్థి మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ కూడలి వద్ద అంబేద్కర్ కొమరం భీం విగ్రహాలకు పూలమాలలు వేసి అనంతరం ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో మాట్లాడారు. ఈ ప్రాంతానికి కేంద్రం నిధులు పథకాలు తీసుకొచ్చే సత్తా తనలో ఉందని, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఏమీ చేయని వాళ్ళు ఇప్పుడు ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. విద్యావంతులను, ఉద్యోగులతో పాటు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ప్రతి ఒక్కరిని బీఆర్ఎస్ పార్టీ మోసం చేసిందని మండిపడ్డారు. ర్యాలీ పోతుంది మనల్ని చూసుకుంటా, ఇట్లా ముఖాలు చూస్తే ఓటేయరు. మీరు ఏం చేసిరో అవి చేసి మీకు ఓట్లేస్తారు, కానీ ఈ బొమ్మలు వేసుకొని తిరిగితే ఎవడు ఓటేయడు. నాకు తెలుసు మీ చరిత్ర ఏందో. అదే రేఖా కాంతారావుని అడగండి సీతారాం నాయక్ ఓటేయాలని లేదని. ఒకవేళ సీతారాం నాయక్ ఓటేయవద్దని రేఖా కాంతారావు కానీ, పొంగులేటి సుధాకర్ కానీ, మా గౌరవ మంత్రి నేను వాళ్ళు మంత్రిగా ఉన్నప్పుడు నేను ఎంపీగా ఉన్నట్టు తుమ్మల నాగేశ్వరరావు గారిని అడిగి చూడండి, నేనేంది, నా ప్రతిభ ఏంది. మిత్రులారా, ఇప్పుడే విన్నాను, ఈ పనులు నేను చేసి పెడతా. ఆ నమ్మకం కేవలము మోడీ గారి నాయకత్వంలోనే జరుగుతుందని మీకు విశ్వాసాన్ని కలిగిస్తూ నిన్నటి నుంచి ఒక ప్రచారం జరుగుతూ ఉంది. వీళ్ళు డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు, నా దగ్గర ఆ డబ్బు లేదు. నాకు కేవలం పెన్షన్ వస్తే ఆ ₹1,00,000 పెన్షన్ మీద బతుకుతున్నటువంటి వాడిని నేను. ఆ డబ్బులు నిన్నటి నుంచి ఏదో కాగితాలలో పెట్టి ఓటర్లను ప్రలోభ పెడుతున్నారనేది తెలుస్తా ఉంది. మోడీ గారి దగ్గర ఈ దేశాన్ని ఇంకా 100 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ పాలించినా డబ్బిచ్చి ఓటు అడగరు, మనిషిచ్చి ఓటు అడుగుతారు. ప్రాణం ఇచ్చి ఓటు అడిగేటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఈ దొంగలు డబ్బులు తీసుకొని వేసేటువంటి వాళ్ళు, ఈ దొంగలు మరి డబ్బులు ఎట్లా ఇస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఎలక్షన్ కమిషన్ ఉంది, మరీ చెప్తా ఉన్నాను, ఇటువంటి ప్రలోభాలకు మీరు లొంగకండి. ఇస్తే ఇవ్వండి, కానీ ఓటు మాత్రం మీరు కమలం గుర్తు మోడీ గారికి ఇవ్వండి. ఇంకా నేను గెలిచిన తర్వాత, అసలు నేను ఒక గిరిజన బిడ్డని, ఈ దేశంలో మొదటి PhD చేసినటువంటి వాడిని. అనకాపల్లిలో ఉరుములు, గాలులతో భారీ వర్షం పడింది. చాలా చోట్ల రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడంతో పలు ప్రాంతాల ప్రజలు ఇక్కట్లు పడ్డారు. కోవిడ్ తర్వాత మొదలైన ఉద్యోగ కోతలు ఆ తర్వాత కూడా కొనసాగాయి. పలు సంస్థలు ఈ ఏడాది కూడా ఉద్యోగులను సాగనంపాయి. ప్రముఖ టెక్ కంపెనీ అయిన గూగుల్ కూడా అందుకు మినహాయింపు కాదు. గతేడాది భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించిన ఆ కంపెనీ ఈ ఏడాది వందల సంఖ్యలో విడతల వారీగా తొలగింపులు చేపట్టింది. ఈ నేపథ్యంలో లే ఆఫ్లపై ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. దీనిపై ఉద్యోగులు నేరుగా CEO సుందర్ పిచాయ్నే ప్రశ్నించారు. ఇటీవల ఉద్యోగులతో నిర్వహించిన ఆల్ హ్యాండ్స్ మీటింగ్లో పిచాయ్కు ఈ ప్రశ్న ఎదురైంది. మద్యం విధానం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలతో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి శుక్రవారం సాయంత్రం విడుదలయ్యారు. జూన్ 1 వరకు ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో జైలు అధికారులు ఆయనను సాయంత్రం విడుదల చేశారు. జైలు వెలుపల పార్టీ కార్యకర్తలు, ప్రజలు ఆయనకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తదితరులు జైలు బయట ఆయనకు స్వాగతం పలికారు. కేజ్రీవాల్ కారులో ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. హనుమాన్ ఆశీర్వాదం వల్లే మళ్లీ ప్రజల ముందుకు వచ్చానని, తనను ఆశీర్వదించిన కోట్లాది మంది ప్రజలకు కృతజ్ఞతలని కేజ్రీవాల్ అన్నారు. శనివారం సాయంత్రం కన్నాట్ ప్లేస్లోని హనుమాన్ మందిరాన్ని దర్శిస్తానని, మధ్యాహ్నం 1 గంటకు పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహిస్తానని తెలిపారు. सबसे पहले मैं हनुमान जी के चरणों में वंदना करना चाहता हूँ. हनुमान जी के आशीर्वाद से आज मैं आप सब लोगों के बीच में हूँ.
मैं आप सब लोगों का शुक्रिया अदा करना चाहता हूं। देश भर के करोड़ों करोड़ों लोगों ने अपनी दुआएं, अपना आशीर्वाद मुझे भेजा। मैं सुप्रीम कोर्ट के जजेस का शुक्रिया अदा करना चाहता हूं, जिनकी वजह से आज मैं आप लोगों के बीच में हूं। రైట్ టీవీ బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 సైట్స్ టీవీ।